హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలక్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, బండపువ్వు, బిర్యానాకు, వెల్లుల్లి, క్యారెట్ తురుము, పాలకూర, సాజీర, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు తీసుకున్నాక ఒక బౌల్లో పాలకూరని వేసి కొన్ని వాటర్ పోసి దాన్ని కొంచెం ఉడికించుకోవాలి. గ్రీన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఒక 5 minutes వరకు ఉడికించుకోవాలి మినిమం. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ పాలకూరని వాటర్ లేకుండా తీసేసి అందులో వేసుకోవాలి. ఇందులో 2-3 పచ్చిమిర్చి మనకు సరిపడా, కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే 2-3 పిల్లల కోసం 2-3 మిర్చీలు వేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్న మిర్చీలు 5 లేదా 6 వెల్లుల్లి, అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 times గ్రైండ్ చేసుకోండి, ఇలా మెత్తగా అయ్యే వరకు. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి, బిర్యానీ పాట్ ఉన్నా సరే అండి, చాలా బాగానే ఉంటుంది. ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, మనం తీసుకున్న సాజీరా, బండపువ్వు, బిర్యానాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ రెడ్డిష్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక క్యారెట్ తురుము కూడా వేసేయండి. చిటికెడు పసుపు ఉంది కదా, అది కూడా వేసేయండి. బాగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదండి, అది వేసి దోరగా వేయించుకోండి. ఒక 5 to 10 minutes వేగాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అందులో వేసేయాలి. నేను 1 కప్పు రైస్ తీసుకున్నానండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే నేను ముందుగా నానబెట్టుకున్నాను కదా, వాటర్ తక్కువ పడతాయండి. ఇవన్నీ వేసేసి వాటర్ యాడ్ చేసి క్యాప్ పెట్టేయండి. 10 minutes అలాగే ఉంచేయండి. బిర్యానీ రెడీ. ఈ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూడండి, ఎంతో గుమగుమలాడే బిర్యానీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి రైతా కూడా బాగుంటుందండి కాంబినేషన్.